ఒక పిల్లవాడు తల్లి వక్షస్థలం మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటే తల్లి ఆనందపడుతుంది. అలానే తన ప్రియురాలు తన చెంతన ఉంటే ప్రియుడు కూడా ఆనందమే పడతాడు. ఈ విధంగా మరి ఆయనకి అత్యంత ప్రియమైనది కదా ఈ లక్ష్మీదేవి. అందువల్ల ఆయన మరింత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు వారిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని కూడా ఇది తెలియజేస్తోంది. నిత్యానపాయిని అని కదా అమ్మవారికి పేరు. నిరంతరము ఆయన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండే తల్లి కదా ఈమె. సర్వలక్షణ సంపన్నురాలు కదా ఈమె. అటువంటి మహాతల్లి ఈయన్ని ఆశ్రయించుకొని ఉన్నది అని మనకు తెలియచేసేటువంటిదే ఇదిగో ఈ సందర్భం. లేకపోతే దేవాధిదేవుడైనటువంటి వాడు, సర్వం సహా సమ్రాట్ అయినటువంటి వాడు, సర్వ జగత్తుకు ఆధారభూతుడైన వాడు ఆయన యొక్క వక్షస్థలాన ఈమె నృత్యం చెయ్యటం అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచన చెయ్యండి. అజేంద్రభర్గాదిసురవ్రజేడితే భజేతవ క్షీరధిజే పదాంబుజే వ్యనక్తి సక్తం యదలక్తకం హరేః ఉరస్తటే తస్య పరత్వముచ్చైః. ఎలాంటి లక్ష్మీదేవి ఈమె అంటే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ఇలాంటి వారందరి చేత కూడాను స్తుతింపబడుతున్నటువంటి మహనీయురాలు ఆమె. వీరందరూ కూడాను నిరంతరము ఆ లక్ష్మీదేవిని ఆశ్రయించి ఉంటే మహానుభావులే కదా. ఆమె యొక్క కటాక్షం కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాంటి వారందరూ కూడాను ఏ పాదపద్మాలనైతే ఆశ్రయించి ఉన్నారో అటువంటి పాదాలకు రాసినటువంటి పారాణి ఉంది చూసారా, ఆ పారాణి ఈయన యొక్క వక్షస్థలం మీద నిరంతరము అలా అంటే మాటి మాటికి నృత్యం చేస్తుంది కదా. ఊరికే ఒక్కసారి అలా పూసేసి ఇలా వదిలేయటం కాదు. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఆయన వక్షస్థలం మీద అలా నిలబడి ఉండటం చేత అక్కడ ఒక మచ్చలాగా తయారైపోయింది. దాన్నే శ్రీవత్స చిహ్నము అని చెప్పి అంటున్నాం. ఆ శ్రీదేవి చేత చేయబడినటువంటి ఒక మచ్చ అనుకోండి పోనీ. దీన్ని ఎలాగ వచ్చింది అంటే ఆమె కాలికి పూయబడి ఉన్న పారాణి యొక్క గుర్తులు ఈ వక్షస్థలం మీద ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనందరికీ కూడా ఆయనే ఆధారభూతుడు కాబట్టే కదా ఆయన దగ్గర ఉన్నాం. లేకపోతే ఎందుకుంటాము? ఆయన శేషి, మనందరము శేషులం కనుక, ఆయనలో భాగం కనుక, ఆ లక్ష్మీదేవి కూడా ఆయనలో భాగమైనటువంటిదే కనుక ఆయన్ని నిరంతరము ఆశ్రయించుకొని ఉంటున్నది. ఆ విధంగా మనందరికీ కూడా ఆమె ఒక సందేశం చెప్తున్నది. మీరందరూ కూడా ఇదిగో ఈయన్ని ఈ విధంగా ఆశ్రయించి ఉండండి అని తెలియజేస్తోంది. కాబట్టి ఆ విధంగా సర్వ జగత్తుకు కూడా ఆధారభూతుడైనటువంటి వాడిగా భావింపబడుతున్న శ్రీమన్నారాయణుడి వక్షస్థలం మీద ఎక్కి ఏ లక్ష్మీదేవి అయితే నృత్యం చేస్తూ ఉంటుందో ఆ లక్ష్మీదేవి యొక్క పాద పద్మాలని ఆశ్రయించుకోవటము ఎంత గొప్పదైనటువంటి విషయమో, దీని ద్వారా అటు ఆ స్వామి యొక్క పరత్వము, అదేవిధంగా ఆ పరమాత్మతో సమానమైనటువంటి స్థాయి, అర్హత, యోగ్యత ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే ఉన్నాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. అలాంటి నిత్యానపాయిని అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క తవ నీ పాద పద్మములకు, నీ చరణ యుగ్మానికి నమస్కారమంబా అన్నారు. సురభిత నిగమాంతం కమలపలాశ ప్రక్రియం. సురభిత నిగమాంతం, నిగమాంతములు అంటే వేదముల యొక్క అంతం, ఉపనిషత్తులు అన్నమాట. అంటే సర్వ ఉపనిషత్తులు కూడాను గొప్ప సుగంధాన్ని పొంది ఉన్నాయట. ఎందుకని? నీ పాదాలను ఆశ్రయించి.
అంటే వేదానికి కూడా ఒక గొప్పదనము, ఒక అందము తీసుకొని వచ్చినాయి అనంటే అవి ఏం తీసుకొచ్చినాయి? ఈ లక్ష్మీదేవి యొక్క పాదకములములు. అంటే లక్ష్మీదేవిని గురించి ప్రశంసించటం చేతనే ఉపనిషత్తులన్నీ కూడాను గొప్పవిగా భావింపబడుతున్నాయి. అదే గనక ఉపనిషత్తులు లక్ష్మీదేవి వైభవాన్ని చెప్పి ఉండలేదనుకోండి, అవి ఏనాటికి సంపూర్ణమైనవి అయి ఉండేవి కాదు. అవన్నీ కూడా సంపూర్ణమైనవిగా ఉన్నాయి అంటే కారణమేమి అంటే ఈ లక్ష్మీదేవి చరణములను ఆశ్రయించుకొని ఉండటం వల్ల అన్నమాట. కనుక ఆ విధంగా